జిల్లాలో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలానే మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా. సో అక్కడ ముందు నుంచి కూడా ఇటు మెదక్ అలానే గజ్వేల్ సిద్దిపేటలో కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే ఈ పోలింగ్ కు ముందు కనిపించాయి. సో ఈ పోలింగ్ సందర్భంగా కూడా కనిపించాయి. సో అక్కడ ఎట్లా ఉందో పరిస్థితి మా ప్రతినిధి సిద్దిపేట నుంచి సుభాష్ ఉన్నారు. సో సుభాష్, సో ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధానంగా సిద్దిపేట మెదక్ జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది? గజ్వేల్ అలానే సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో ప్రశాంతంగానే పోలింగ్ పూర్తయిందా? సో అక్కడ ఇంకా ఓటర్లు ఇంకా పోలింగ్ లో పార్టిసిపేట్ చేసేందుకు బారులు తీరారా? సిద్దిపేట జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హుస్నాబాద్, అదేవిధంగా చేర్యాల, దుబ్బాక, అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఈ రోజైతే ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికలకు ముందు గజ్వేల్ నియోజకవర్గంలో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రచారానికి పెద్ద సంఖ్యలో వచ్చిన సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావు వచ్చిన సందర్భంలో కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్, అదే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు గజ్వేల్లో చోటు చేసుకోవడంతో ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దుబ్బాకలోను కూడా కొంత చెదురుమదురు చిన్న చిన్న ఘటనలు మినహా ఈ రోజు అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. దాదాపుగా సిద్దిపేట జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 72% పోలింగ్ నమోదు అయితే 5 గంటల వరకు మనకు అనఫిషియల్గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే 85% ఈ పోలింగ్ పర్సెంటేజ్ చేరుకుంటుందని చెప్తున్నారు. 85 నుంచి 90 వరకు కూడా 90% కూడా ఈ పోలింగ్ పర్సెంట్ రావచ్చు అనేది ఆ సిద్దిపేట జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటు గజ్వేల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నిక అయితే ప్రతిష్టాత్మకంగా మారింది. అటు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ లాంటి బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించి ఇటు హరీష్ రావు ఒంటి చేత్తో గజ్వేల్ మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు అజారుద్దీన్, వివేక్ లాంటి మంత్రులు కూడా కాంగ్రెస్ వైపు నుంచి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ త్రికోణ పోటీ ఏర్పడటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నుంచి కూడా 20కి 20 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో నిలవడంతో బీజేపీ అభ్యర్థులు చీల్చే ఓట్ల మీద ఈ 2 పార్టీల భవితవ్యం ఆధారపడిందని చెప్పేసి ఒక సర్వే లాంటిది వస్తుంది. ముఖ్యంగా బీజేపీ ఎవరికి నష్టం కలిగిస్తుంది, అటు బీఆర్ఎస్ కా లేకుంటే కాంగ్రెస్ కా అన్నది ఉన్నది. మొత్తంగా గజ్వేల్లో కొంత పరిస్థితి చూస్తుంటే హంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా కూడా ఆ ఓటింగ్ సరళి అయితే చెప్తుంది. ఇక ఆ మెదక్ సంగారెడ్డి చాట్లో అయితే కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి 34వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిపై సిఐ గల్ల పట్టుకొని తోసేశాడన్న దాని మీద మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి.